వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ ఎవరైతే సప్లీ రాస్తున్నారో వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సిన, అంటే మనకున్న తక్కువ టైంలో ఎక్కువ చాప్టర్స్ కాకుండా మనం తక్కువ ప్రాక్టీస్ చేసుకుని ఎక్కువ స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్న చాప్టర్స్ ఏంటో చెప్తాను చూడండి. రియల్ నెంబర్స్ మనందరికీ తెలుసు. రియల్ నెంబర్స్ నుంచి ఒక 8 మార్క్స్ సమ్ వస్తుంది, అది కూడా రూట్ సమ్మే వస్తుంది. రూట్ 2నా 3నా 5 అనేది చెప్పలేం, కానీ కన్ఫామ్గా రూట్ సమ్మే ఇస్తారు. సో మన రియల్ నెంబర్స్ నుంచి గట్టిగా ఒక 1 అవర్ కూర్చొని ప్రాక్టీస్ చేయగలిగితే నీకు 9 మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు నువ్వు. అండ్ అలాగే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, దీని నుంచి మనకి గ్రాఫ్ వస్తుంది. ఆప్షన్ ఏలోను ఆప్షన్ బిలోను కూడా మనకి ఇక్కడ గ్రాఫ్ క్వశ్చనే ఉంటుంది. సో రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ కన్ఫామ్గా వచ్చింది ఉంటుంది కదా. సో అండ్ అలాగే ఈ చాప్టర్ నుంచి కూడా ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఒక 1 మార్క్స్ క్వశ్చన్, అంటే 9 మార్క్స్. నెక్స్ట్ చూడండి, కోఆర్డినేట్ జియోమెట్రీ. నేను చాలా వీడియోస్లో చెప్పా, కోఆర్డినేట్ జియోమెట్రీకి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కోఆర్డినేట్ జియోమెట్రీలో మనం గట్టిగా యూజ్ చేసే ఫార్ములాస్ ఎన్ని? 3 ఫార్ములాస్. ఏంటవి? డిస్టెన్స్, మిడ్ పాయింట్, రేషియో, అంటే m/n ఫార్ములా. సో ఇచ్చిన క్వశ్చన్ ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నామో సగం ఆన్సర్ మనకు వచ్చేసినట్టే. ఓకేనా? నేను అందుకే ప్రతి వీడియోలోనూ క్వశ్చన్ క్లియర్గా చదవమని చెప్తూ ఉంటా. సో కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి కూడా ఒక 8 మార్క్స్ సమ్, ఒక 2 మార్క్స్ సమ్, అంటే ఇక్కడ నుంచి మనం ఎన్ని మార్క్స్ గెయిన్ చేయొచ్చు? 10 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఇంకా స్టాటిస్టిక్స్, మనకున్నవి ఎన్ని ఫార్ములాస్? 5 ఫార్ములాస్. 3 ఏమో మీన్ ఫార్ములాలు, 1 మోడ్, మీడియన్. సో స్టాటిస్టిక్స్ నుంచి ఒక 4 మార్క్స్ సమ్, ఒక 8 మార్క్స్ సమ్. సో టోటల్ మనకి 12 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఇంకా చూసుకుంటే ప్రాబబిలిటీ, ఏముంటాయి ప్రాబబిలిటీలో? ఒక్కటే ఫార్ములా, ఏంటది? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి? P(e) + P(e) = 1. నీకు ఇవి వస్తే చాలు, వీటిని నువ్వు అప్లై చేయగలిగితే చాలు. ఈ చాప్టర్ నుంచి 13 మార్క్స్ నువ్వు గెయిన్ చేయొచ్చు. అండ్ కొంచెం లాజికల్ థింకింగ్ ఉందనుకుంటే పాలినామియల్స్ కూడా ట్రై చేయొచ్చు. పాలినామియల్స్ నుంచి మనకి 4 మార్క్స్ వస్తాయి. ఏంటి? అది కూడా ఒక గ్రాఫ్ ఇస్తాడు, దానికి సంబంధించి 4 క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ గ్రాఫ్ ఏ షేప్లో ఉంది, ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఆ జీరోస్ ఏంటి, ఎక్కడ టచ్ అయిందో అవే జీరోస్, ఎన్నిసార్లు టచ్ అయితే అన్ని జీరోస్ ఉన్నట్టు. సమ్ ఆఫ్ జీరోసో ప్రొడక్ట్ ఆఫ్ జీరోసో అంటాడు. నువ్వు రాసుకుంటావు కదా, ఇక్కడ టచ్ అయింది అనుకో, టచ్ అయిన 2 నెంబర్లని యాడ్ చేస్తే సమ్ ఆఫ్ జీరోస్, ఆ టచ్ అయిన 2 నెంబర్ని మల్టిప్లికేషన్ చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఈజీగా నీకు 4 మార్క్స్ వస్తున్నాయి కదా. టోటల్ ఎన్ని చూడు? 57. వీటిలో కూడా మనం ఏమైనా మిస్టేక్స్ రాసామనుకున్నా ఒక 20 మార్క్స్ పోయినా ఇంకా 37 ఉంటున్నాయి. ఎంత? ఇప్పుడు 20 మార్క్స్కి మిస్టేక్స్ చేసేయారు కదా ఎవరైనా. సపోజ్ ఒక 20 మార్క్స్కి మనం ఇవే ప్రాక్టీస్ చేసుకుని మిస్టేక్స్ ఉన్నా 37 మార్క్స్. మన పాస్ ఎంత? 35. సో మరి వీటి నుంచి ఏ సమ్స్ ప్రాక్టీస్ చేయాలో లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.